హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6డి సెకండ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 10 అండ్ 11 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో, ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ విత్ 12 సైడ్స్. ఒక పాలిగాన్కి 12 సైడ్స్ ఉన్నాయి. అయితే ఈ 12 సైడ్స్ నుంచి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ మనం ఎన్ని డ్రా చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్. సో పాలిగాన్కి మనకి సైడ్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ అది రాయండి. నెంబర్ ఆఫ్ సైడ్స్ of a polygon n equal to 12. Next, number of diagonals of a polygon. Number of diagonals of a polygon that equal to formula n into n minus 3 by 2. n వాల్యూ 12 అని ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో 12 into 12 minus 3 by 2. సో 2 ones 2 6 12. సో 6 into 12 minus 3 అంటే 9 వచ్చేస్తుంది. 6 into 9, 6 9s 54. సో టోటల్గా మనము 54 డయాగ్నల్స్ని డ్రా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఇఫ్ n పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. సో ఒక రోలో n పర్సన్స్ ఉన్నారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 పర్సన్స్. అయితే మనము 2 పర్సన్స్ని సెలెక్ట్ చేయాలి హూ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఎలా సెలెక్ట్ చేయాలి అంటే వాళ్ళు ఇద్దరు అడ్జసెంట్ అంటే పక్క పక్కనే ఉండాలి. ఫస్ట్ చూడండి, ఒక రోలో n పర్సన్స్ ఉన్నారు. అయితే మనము పక్క పక్కనే ఉన్న 2 పర్సన్స్ని సెలెక్ట్ చేసేటట్లుగా టోటల్గా ఎన్ని వేస్లో మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇది ఒక రో అనుకోండి. ఈ రోలో 1 2 3 అండ్ సో అని ఇలాగా n పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు మనము పక్క పక్కనే అడ్జసెంట్ అన్నారు కాబట్టి పక్క పక్కనే ఉండే వాళ్ళని ఒక పెయిర్ లాగా తీసుకోవాలి. అంటే 1 and 2 వచ్చేసరికి ఒక పెయిర్, నెక్స్ట్ 2 and 3 కూడా పక్కనే ఉన్నారు కాబట్టి 2 3 ఒక పెయిర్, నెక్స్ట్ ఇక్కడ 4 ఉంటే 3 4 ఒక పెయిర్. సో ఇలాగా ఎన్కి బిఫోర్ నెంబర్ ఏమవుతుంది, n-1 అవుతుంది. అంటే n-1 అండ్ n కూడా ఒక పెయిర్. ఓకే, సో ఇలాగ మనం ఎన్ని వేస్లో తీసుకోవచ్చు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ లెట్ n persons be arranged in a straight row and labeled by their positions. సో ఇప్పుడు వాళ్ళ పొజిషన్స్ని మనము P1 సేమ్ ఇక్కడ 1 2 3 ఎలా అయితే రాసుకున్నామో P1 P2 P3 P4 P5 P6 అండ్ సో ఆన్. n పర్సన్స్ అన్నారు కాబట్టి Pn వరకు వస్తుంది. దీనికి బిఫోర్ది కూడా రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. Pn-1. ఓకే, సో నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పెయిర్స్ ఆర్. అసలు పెయిర్స్ ఏమేమి వస్తాయి అనేది ఒకసారి రాయండి. లిస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పెయిర్స్ ఆర్. సో పాసిబుల్ పెయిర్స్ ఏమేమి వస్తాయంటే 1 and 2, 2 and 3, 3 and 4, 4 and 5, 5 and 6, n-1 అండ్ n. సో ఇలా వస్తాయి. సో అవి రాసుకోండి పెయిర్స్. సో P1 P2, సో ఇదొక పెయిర్. నెక్స్ట్ P2 P3 ఒక పెయిర్. నెక్స్ట్ P3 P4
P4 ఒక పెయిర్ అండ్ సో వన్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి Pn-1 అండ్ Pn వచ్చేసరికి ఒక పెయిర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పెయిర్ వచ్చేసరికి P1తో స్టార్ట్ అవుతుంది, సెకండ్ పెయిర్ P2తో స్టార్ట్ అవుతుంది, థర్డ్ పెయిర్ P3తో స్టార్ట్ అవుతుంది. అలానే లాస్ట్ పెయిర్ వచ్చేసరికి మనకి Pn-1తో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అది రాసుకోండి. హియర్ ఫస్ట్ పెయిర్ starts with P1 and second pair starts with P2. Next, third pair starts with P3. ఓకే, సో P3తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రాసుకోండి. అండ్ the final possible pair must start with Pn-1. సో ఫైనల్ పాసిబుల్ పెయిర్ వచ్చేసరికి Pn-1తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బికాస్ Pn ఈజ్ ద లాస్ట్ పర్సన్ అండ్ హ్యాజ్ నో వన్ సిట్టింగ్ దేర్ రైట్. ఈ Pnఏ లాస్ట్ పర్సన్. ఈ Pnకి రైట్ సైడ్లో ఎవ్వరూ ఉండరు. ఈ Pnకి స్టార్టింగ్ పెయిర్ వచ్చేసరికి Pn-1తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఇది డౌట్గా ఉంటే ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి. because Pn is the last person and has no one sitting to their right. సో నెక్స్ట్ therefore అని కన్క్లూడ్ చేయండి. therefore the number of ways of selecting two adjacent persons out of n persons in a row is n-1. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.